Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic for you. So which is most important for the annual examinations 2026 annual examination purpose. So what is the types of money? So before that, in our previous classes I am clearly explained about that what is the definitions of money, what is the functions of money. Let us discuss the what is the types of money. So you know that there are the different types of money is there. So first one, కమోడిటీ మనీ ఆర్ రిప్రజెంటేటివ్ మనీ, వస్తురూప ద్రవ్యము మరియు ప్రాతినిధ్య ద్రవ్యము అంటారు. కమోడిటీ మనీ అండ్ రిప్రజెంటేటివ్ మనీ అంటే వస్తు రూపంలో ఉండేటువంటి మనీని కమోడిటీ మనీ అంటారు. అండ్ రిప్రజెంటేటివ్ మనీ అంటే ప్రాతినిధ్య ద్రవ్యం అని కూడా మనం చెప్పవచ్చు. సింప్లీ వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. First of all, what is called the commodity money? So those face value and actual value is the same. It is called the full bodied money. మెటాలిక్ కైన్స్కి ఏముంటుందంటే ఫేస్ వాల్యూ ఉంటుంది, సో యాక్చువల్ వాల్యూ కూడా ఉంటుంది. సో మెటాలిక్ మనీ, మెటాలిక్ కైన్స్, దీనికి ఏమేమి ఉంటుందంటే యాక్చువల్లీ ఫేస్ వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ. ఈ రెండు కూడా ఉంటే దాన్ని ఏమంటారంటే కమోడిటీ మనీ. వస్తురూప ద్రవ్యానికి ఫేస్ వాల్యూ ఉంటుంది అండ్ యాక్చువల్ వాల్యూ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ది వన్ కాయిన్. సో 10 రూపీస్ కాయిన్ ఉంది. 10 రూపీస్ కాయిన్కి ఫేస్ వాల్యూ ఉంటుంది, యాక్చువల్ వాల్యూ కూడా ఉంటుంది. దానికి అది ఫేస్ వాల్యూ ఎంతకు రిప్రజెంట్ చేస్తుంది? 10 రూపీస్కి రిప్రజెంట్ చేస్తుంది. ఆ కాయిన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే యాక్చువల్ వాల్యూ కూడా 10 రూపీస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కమోడిటీ మనీ అని మనం చెప్పవచ్చు. అండ్ అనదర్ వన్, దట్ ఈస్ ది రిప్రజెంటేటివ్ మనీ. సో రిప్రజెంటేటివ్ మనీ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది రిప్రజెంటేటివ్ మనీ? రిప్రజెంటేటివ్ మనీ ప్రాతినిధ్య ద్రవ్యము. ఫర్ ఎగ్జాంపుల్, బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ది రిప్రజెంటేటివ్ మనీ. సో మనం దీన్ని చూసుకుంటే, సో యాక్చువల్గా పేపర్ మనీ, పేపర్ మనీ. సో ఇక్కడ 100 రూపీస్ కరెన్సీ నోట్ ఉంది. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది? 100 రూపీస్కి. నాట్ ది 200, నాట్ ది 50 రూపీస్. ఈ కరెన్సీ నోట్ దేనికి ఎంత వాల్యూకి రిప్రజెంట్ చేస్తుందంటే 100 రూపీస్కి రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిప్రజెంట్ మనీ అని కూడా మనం రిప్రజెంటేటివ్ మనీ కూడా చెప్పవచ్చు. సో దీనికి ఏముంటుందంటే రిప్రజెంటేటివ్ మనకి ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ది యాక్చువల్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, యాక్చువల్ వాల్యూ కన్నా ఫేస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. 100 రూపీస్ ఉంది. ఈ 100 రూపీస్ కరెన్సీ నోట్కి ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, బట్ యాక్చువల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ money. Those face value is more than the actual value, that is called as a representative money. Example, paper money. And second type of money, legal tender money or optional money. Legal tender money or optional money. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లీగల్ టెండర్ మనీ? లీగల్ అంటే చట్టబద్ధమైనటువంటి ద్రవ్యము అని అంటారు. సో ఆప్షనల్ మనీ, లీగల్ టెండర్ మనీ అంటే చట్టబద్ధమైనటువంటి ద్రవ్యం, విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది లా ఫర్ ది పేమెంట్ ఆఫ్ ది కమాడిటీ. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయడానికి చట్టబద్ధంగా అంగీకరించినటువంటి ద్రవ్యాన్ని లీగల్ టెండర్ మనీ అంటారు. వాట్ ఈస్ కాల్డ్ ది ఆప్షనల్ మనీ. ఆప్షనల్ మళ్ళీ లీగల్ టెండర్ మనీని ఏమంటారంటే లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. మొత్తం ద్రవ్యాన్ని, కరెన్సీ నోట్స్, కాయిన్స్ మొత్తం ఉంటాయి దాంట్లో.
సో లీగల్ టెండర్ మనీ అంటే లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ అంటే కైన్స్. సో కైన్స్ అనేటువంటివి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో దానికి ఎక్కువ ద్రవ్యం కన్నా, కరెన్సీ నోట్స్ కన్నా దాని యొక్క డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. సో మనం పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే కైన్స్ని యూజ్ చేయం కాబట్టి అవి లిమిటెడ్గా ఉంటుంది. అండ్ ఆప్షనల్ మనీ అంటే వాట్ ఈస్ కాల్ ది ఆప్షనల్ మనీ? ఇట్ మీన్స్ నాన్ లీగల్ టెండర్ మనీ ఈస్ కాల్ ది ఆప్షనల్ మనీ. ఐచ్ఛిక ద్రవ్యము అంటారు ఆప్షనల్ మనీ. ఎగ్జాంపుల్స్ బిల్స్, హుండీస్, చెక్స్, వీటిని ఏమని చెప్పవచ్చు అంటే ఆప్షనల్ మనీ అని మనం చెప్పవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్, తర్వాత చెక్స్ మనం తీసుకుంటే సో నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు నేను ఏం చేస్తాను, ఒక చెక్ ఇచ్చేస్తాను. ఒక వస్తువును కొనాలనుకున్నాను, నా దగ్గర డబ్బు లేదు. ఇమీడియట్లీ ఐ కెన్ గివ్ ది వన్ చెక్, ఒక బిల్ రాసిస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆప్షనల్ మనీ. అంటే ద్రవ్యము స్థానంలో మనం చెక్స్ని కానీ బిల్స్ని కానీ కూడా ప్రొడ్యూస్ చేసి మనం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మనీ, ఆప్షనల్ మనీ అని మనం చెప్పాలి. అండ్ థర్డ్ వన్, దట్ ఈస్ ది మెటాలిక్ మనీ ఆర్ పేపర్ మనీ. మెటాలిక్ మనీ ఆర్ పేపర్ మనీ. మెటాలిక్ మనీ అంటే మెటల్తో, లోహపు ద్రవ్యము అంటారు, లోహపు ద్రవ్యము. పేపర్ మనీ అంటే పేపర్ మనీ, కరెన్సీ నోట్స్. సో ఇది థర్డ్ టైప్ ఆఫ్ ది మెటాలిక్ మనీ. ఎగ్జాంపుల్ ఏంది, దట్ మనీ వాజ్, దట్ కైన్స్ వాజ్ మేకింగ్ బై ది డిఫరెంట్ మెటల్, సిల్వర్, నికెల్, స్టీల్. సో తయారైనటువంటి మనీని ఏమంటారంటే మెటాలిక్ మనీ అంటారు. పేపర్ మనీ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆర్ మేడ్ బై ది పేపర్. పేపర్ ద్వారా తయారైనటువంటి మనీని పేపర్ మనీ అంటారు. సో లైక్ దట్ ఎగ్జాంపుల్ కరెన్సీ నోట్స్ ఈస్ కాల్డ్ as పేపర్ మనీ. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మనీ, స్టాండర్డ్ మనీ ఆర్ టోకెన్ మనీ. సో స్టాండర్డ్ మనీ అంటే మనము ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దాని యొక్క మనీ వాల్యూ అనేటువంటి సేమ్ ఉంటుంది. దాన్ని స్టాండర్డ్ మనీ అని మనం చెప్పవచ్చు. సో స్టాండర్డ్ మనీ మీన్స్ ఫేస్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ ఈజ్ ది సేమ్ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాండర్డ్ మనీ. సో మెటాలిక్ కైన్స్ కానీ, కరెన్సీ నోట్స్ కానీ, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాండర్డ్ మనీ. మనీ యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా అంటే ఏ దేశంలో వెళ్ళినా సమానంగా ఉంటుంది. అండ్ టోకెన్ మనీ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది టోకెన్ మనీ. దేర్ ఫేస్ వాల్యూ ఈజ్ ది హయ్యర్. సో స్టాండర్డ్ మనీకి ఏముంటుంది, ఫేస్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ ఈజ్ ది సేమ్. దానికి కైన్స్, బెటర్ ఎగ్జాంపుల్ మెటాలిక్ కైన్స్, మెటల్ ద్వారా తయారైనటువంటి కైన్స్కి ఫేస్ వాల్యూ దాని యొక్క యాక్చువల్ వాల్యూకు సమానం ఉంటుంది. దెన్ టోకెన్ మనీ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది టోకెన్ మనీ. దేర్ ఫేస్ వాల్యూ ఈజ్ హయ్యర్ దాన్ ది యాక్చువల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక 1,00,000 రూపీస్కు సంబంధించినటువంటి వస్తువులను నేను కొనుగోలు చేశాను ఆన్ ది క్రెడిట్ బేసిస్. సో వాడు ఏం చేస్తాడు, ఒక బిల్ ఇస్తాడు. సో 1,00,000 రూపీస్కి సమానమైనటువంటి వస్తువులను ఖరీదు చేశాను నేను. సో ఈ బిల్ని నేను యూజ్ చేసుకొని ఏం చేస్తాను, పేమెంట్ చేస్తాను. ఓకే, దిస్ బిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టోకెన్ మనీ. మనకు రిసిప్ట్ ఇస్తాడు కదా, ఇంత వస్తువులు ఇన్ని గూడ్స్ పర్చేజ్ చేశారు, దట్ బిల్ ఆల్సో ఇస్ కాల్డ్ యాజ్ ఏ టోకెన్ మనీ అని మనం చెప్పవచ్చు. అండ్ అనదర్ వన్ క్రెడిట్ మనీ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది క్రెడిట్ మనీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్యాంక్ మనీ. క్రెడిట్ మనీ ఏమని చెప్పవచ్చు, బ్యాంక్ మనీ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది కమర్షియల్ బ్యాంక్. సో చెక్స్, బాండ్స్. క్రెడిట్ మనీకి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెక్స్ అండ్ బాండ్స్. దీన్ని క్రెడిట్ మనీ అని మనం చెప్పవచ్చు. చెక్స్ రూపంలో, బాండ్స్ రూపంలో కూడా మనం యూజ్ చేసుకుంటాం. సో దేర్ ఆర్ ది 5 types ఆఫ్ ది మనీ ఈజ్ దేర్. సో ఫస్ట్ వన్ commodity money and representative money, commodity money and representative money, and legal tender money, optional money, and third one metallic money, paper money,
and standard money and token money and credit money. So these are the five types of the types of money. ఇది కూడా 5 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్లీ prepare this answer for the annual examination purpose. If it is useful to you, subscribe and share and like my channel. Okay, thank you so much.